హరిబాబు థ్యాంక్స్ మోడీ అండ్ అమిత్ షా. ఈ ఎవరు ఈ హరిబాబు మోడీ అండ్ అమిత్ షాకి ఎందుకు థ్యాంక్స్ చెప్పాడో ఈ ఆర్టికల్లో మనం చూద్దాం. యాజ్ గవర్నర్ ఐ విల్ గివ్ మై బెస్ట్ టు ద స్టేట్ ఆఫ్ మిజోరం అండ్ ఇట్స్ పీపుల్. అంటే నిన్న గవర్నర్స్ని కొత్త వాళ్ళని వేరియస్ స్టేట్స్కి నియమించిన సందర్భంలో మన హరిబాబుకి అంటే ఎక్స్ వైజాగ్ ఎంపీ ఇతనికి మిజోరం గవర్నర్గా అవకాశం రావడం జరిగింది. ఆ సందర్భంలో హరిబాబు థ్యాంక్స్ మోడీ అండ్ అమిత్ షా అనమాట. దీంట్లో ఈ ఆర్టికల్లో వచ్చే కొన్ని సెంటెన్సెస్, కొన్ని వర్డ్స్కి మీనింగ్స్, ఆ సెంటెన్సెస్ గ్రామటికల్గా ఏ గ్రామర్లో ఉన్నాయి అనేది ఈ ఆర్టికల్లో చూద్దాం. ఫార్మర్ ఎంపీ సీనియర్ బీజేపీ లీడర్ కంబంపాటి హరిబాబు ఈజ్ న్యూ గవర్నర్ ఆఫ్ మిజోరం. ఈయన ఇంతకుముందు మనకి ఫార్మర్ అంటే ప్రీవియస్గా ఇంతకుముందు ఎంపీగా చేసి ఉన్నాడు అండ్ సీనియర్ బీజేపీ లీడర్ అనమాట. కంబంపాటి హరిబాబు ఈజ్ న్యూ గవర్నర్ ఆఫ్ మిజోరం. మిజోరం స్టేట్కి గవర్నర్గా ఎన్నుకోవడం జరిగింది. డాక్టర్ హరిబాబు రిసీవ్డ్ ద ఆర్డర్స్ ఆన్ ట్యూస్డే. డాక్టర్ హరిబాబు రిసీవ్డ్ ఆర్డర్స్ సబ్జెక్ట్ ప్లస్ V2 ప్లస్ ఆబ్జెక్ట్ అంటే ఇది పాస్ట్ సింపుల్ అనమాట. పాస్ట్ సింపుల్ రిసీవ్డ్ ఆల్రెడీ రిసీవ్ చేసుకున్నాడు. ఐ విల్ టేకప్ ద అసైన్మెంట్ ఇన్ ఎ వీక్. ఐ విల్ టేకప్ ద అసైన్మెంట్ ఇన్ ఎ వీక్ అంటే ఫ్యూచర్ సింపుల్ అంటే ఆ గవర్నర్గా పొజిషన్ని అజ్యూమ్ చేసిన తర్వాత నేను టేకప్ ద అసైన్మెంట్ ఇన్ ఎ వీక్ ఒక వారం తర్వాత తీసుకుంటాను అంటున్నాడు. టెండరింగ్ హిజ్ రెసిగ్నేషన్ టు ద పార్టీ. టెండరింగ్ ఈజ్ రెసిగ్నేషన్. టెండరింగ్ అంటే ప్రజెంట్ ఫార్మల్లీ అంటే రెసిగ్నేషన్ ఇచ్చాడు ఫార్మల్గా. ఎందుకు అంటే రెసిగ్నేషన్ ఎందుకంటే ఒక స్టేట్కి గవర్నర్గా వెళ్ళేటప్పుడు అతను ఒక పార్టీకి సంబంధించిన వ్యక్తిగా ఉండకూడదు ప్రొసీజర్ ప్రకారం. అందుకని రెసిగ్నేషన్ సమర్పించాడు పార్టీకి విత్ విచ్ హీ హ్యాడ్ బీన్ అసోసియేటెడ్ విత్ ఫర్ ఓవర్ 4 decades. హ్యాడ్ బీన్ అనేది యూజ్ చేయడం జరిగింది. హ్యాడ్ బీన్ అంటే ఏంటి? హ్యాడ్ బీన్ ఏ సందర్భంలో యూజ్ చేస్తాం? హ్యాడ్ బీన్ సజెస్ట్స్ అన్ యాక్షన్ దట్ బోత్ బిగిన్ అండ్ ఎండెడ్ ఇన్ ద పాస్ట్. అంటే ఇక్కడ సెంటెన్స్ మీనింగ్ ఏంటి అసలు? ఫస్ట్ హ్యాడ్ బీన్ అసోసియేటెడ్ ఓవర్ 4 decades అంటే 40 సంవత్సరాలుగా, 4 decades అంటే 40 సంవత్సరాలుగా అతను ఆ పార్టీలోనే ఉన్నాడు అండ్ రిజైన్ చేశాడు. హ్యాడ్ బీన్ ఎప్పుడు యూజ్ చేస్తాం? ఎన్ యాక్షన్ దట్ బోత్ బిగిన్ అండ్ ఎండెడ్ ఇన్ ద పాస్ట్. ఎప్పుడో 40 సంవత్సరాల కిందట స్టార్ట్ అయింది, ఆల్రెడీ రెసిగ్నేషన్ ఇచ్చేసాడు అనమాట. అందుకని పాస్ట్లోనే స్టార్ట్ అయింది, పాస్ట్లోనే ఎండ్ అయిపోయింది కాబట్టి హ్యాడ్ బీన్ యూజ్ చేస్తాం అనమాట. ఇక్కడ we use had been when we describe something that happened in the past before something else in the past. అంటే రెసిగ్నేషన్కి ముందు ఎప్పుడో స్టార్ట్ అయింది, రెసిగ్నేషన్ కూడా పాస్ట్లోని ఈయటం కూడా అయిపోయింది కాబట్టి అది కూడా పాస్టే. అందుకని అక్కడ హ్యాడ్ బీన్ యూజ్ చేయటం జరిగింది. డాక్టర్ హరిబాబు సెడ్ he was grateful to Prime Minister Narendra Modi. He was grateful. హరిబాబు సెడ్ హీ వాజ్ గ్రేట్ఫుల్ అన్నాడు. అంటే ఇక్కడ ఇండైరెక్ట్ స్పీచ్ అనమాట, రిపోర్టెడ్ స్పీచ్. హరిబాబు సెడ్ అని తర్వాత హరిబాబు సేస్ అని తర్వాత ఇన్వర్టెడ్ కామర్స్లో ఐఎమ్ గ్రేట్ఫుల్ టు ప్రైమ్ మినిస్టర్ అనొచ్చు, అది డైరెక్ట్ స్పీచ్ అనమాట. ఇక్కడ ఇండైరెక్ట్ స్పీచ్లో యూజ్ చేశాడు కాబట్టి హరిబాబు సెడ్ హీ వాజ్ గ్రేట్ఫుల్ టు ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ, మినిస్టర్ ఆఫ్ హోమ్ అఫైర్స్ అమిత్ షా, ప్రెసిడెంట్ రామ్నాథ్ కోవింద్ అండ్ వైస్ ప్రెసిడెంట్ ఎం వెంకయ్య నాయుడు ఫర్ రిపోజింగ్ ఫెయిత్ ఇన్ హిమ్. రిపోజింగ్ అంటే కెప్ట్ ఇన్ ఏ పర్టికులర్ ప్లేస్ అంటే ఇతని మీద ఫెయిత్ నమ్మకం ఉంచినందుకు. గివింగ్ హిమ్ ద న్యూ అసైన్మెంట్ కొత్త అసైన్మెంట్ అంటే యాజ్ ఎ గవర్నర్ ఇతని మీద నమ్మకం ఉంచి ఇచ్చినందుకు వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుతున్నాడు. డాక్టర్ హరిబాబు హౌస్ ఇన్ ద సిటీ ఓర్ ఏ ఫెస్టివ్ లుక్. ఓర్ అంటే అలంకరించబడటం, అంటే ఓర్ అంటే ధరించడం అనమాట. ఫెస్టివ్ లుక్ పండగ వాతావరణం వచ్చేసిందంట ఆయన ఇంటి దగ్గర.
ఎందుకు? యాజ్ ద పార్టీ వర్కర్స్ అండ్ లీడర్స్ అండ్ వెల్ విషర్స్ స్ట్రీమ్డ్ ఇన్ టు కంగ్రాచులేట్ హిమ్. స్ట్రీమ్డ్ ఇన్ అంటే టు ఫ్లో ఆర్ రష్ ఇన్ టు సంథింగ్ అనమాట. అంటే జనాలు ఒక ఫ్లో లాగా వచ్చేస్తున్నారనమాట. అతని అభిమానులు కానీ, కొంతమంది లీడర్స్ కానీ, ఆయన వెల్ విషర్స్ కానీ ఈయనకి కంగ్రాచులేట్ చేయటానికి స్ట్రీమ్ ఫ్లో లాగా వస్తున్నారనమాట. డాక్టర్ హరిబాబు హ్యాడ్ completed his BE in electronics and communications. Had completed Haribabu had completed his BE, Bachelor of Engineering. Had completed అంటే పాస్ట్ పర్ఫెక్ట్లో చెప్పడం జరిగిందనమాట. అయిపోయింది కాబట్టి, ఎప్పుడో అయిపోయింది కాబట్టి. BE in electronics and communications, కామా అదే హ్యాడ్ కంప్లీటెడ్, మళ్ళీ కామా అన్నాడు కదా, ఇక్కడ కూడా అదే హోల్స్ గుడ్ అనమాట. ఎంఈ ఇన్ ఎలక్ట్రికల్ అండ్ కంట్రోల్ సిస్టమ్స్ అండ్ పిహెచ్డి ఫ్రమ్ ఆంధ్రా యూనివర్సిటీ అండ్ వెంట్ ఆన్ టు సర్వ్ ద యూనివర్సిటీ ఫర్ ఓవర్ 24 years యాజ్ అసోసియేట్ ప్రొఫెసర్ ఇన్ ఏయూ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్. ఏయూ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్లో 24 years అసోసియేట్ ప్రొఫెసర్గా వర్క్ చేశాడంట. హీ వాజ్ సెక్రటరీ ఆఫ్ ద స్టూడెంట్స్ యూనియన్. హీ వాజ్ అంటే పాస్ట్ సింపుల్ అనమాట. హీ వాజ్ సెక్రటరీ ఆఫ్ ద స్టూడెంట్స్ యూనియన్ ఆఫ్ ఏయూ ఆంధ్ర యూనివర్సిటీ అండ్ హ్యాడ్ పార్టిసిపేటెడ్ అంటే ఇక్కడ మళ్ళీ పాస్ట్ పర్ఫెక్ట్ ఇన్ ద జై ఆంధ్ర మూమెంట్ అలాంగ్ విత్ తెన్నేటి విశ్వనాథం అండ్ మిస్టర్ వెంకయ్య నాయుడు. సో జై ఆంధ్ర మూమెంట్లో కూడా యాక్టివ్గా పార్టిసిపేట్ చేశాడంట తెన్నేటి విశ్వనాథం అండ్ వెంకయ్య నాయుడుతో పాటుగా. డ్యూరింగ్ 1974 and 75 he had participated in లోక్ సంఘర్ష సమితి ఎజిటేషన్ లెడ్ బై జయప్రకాష్ నారాయణ. 74-75లోనే అతను ఎజిటేషన్లో పార్టిసిపేట్ చేశాడు అలాంగ్ విత్ జయప్రకాష్ నారాయణ. హీ వాజ్ అరెస్టెడ్. ఇది ఏ టెన్స్ అంటే హీ వాజ్ అరెస్టెడ్ పాస్ట్ సింపుల్కి ప్యాసివ్ ఫామ్ అనమాట. పాస్ట్ సింపుల్కి ప్యాసివ్ ఫామ్లో చెప్పడం హీ వాజ్ అరెస్టెడ్ అంటే. అండర్ ద మెయింటెనెన్స్ ఆఫ్ ఇంటర్నల్ సెక్యూరిటీ యాక్ట్ డ్యూరింగ్ ఎమర్జెన్సీ అండ్ ఇంప్రిషన్డ్ ఫర్ 6 months ఇన్ విశాఖపట్నం సెంట్రల్ జైల్ అండ్ ముషీరాబాద్ జైల్. అప్పట్లో జైల్లో ఉండటం అంటే ఏదన్నా దేశం కోసమో రాష్ట్రం కోసమో స్వలాభం కోసం కాకుండా పోరాటాలు చేసిన వాళ్ళు జైల్లో ఉండేవాళ్ళు. అది గర్వంగా మనం చెప్పుకునే పరిస్థితి. ఇప్పుడులాగా కాదు, అది వేరే విషయం. రైట్. ఇన్ 1999 he was elected as MLA. he was elected by people అని వస్తుంది అనమాట. అంటే ఇది కూడా పాస్ట్ సింపుల్కి ప్యాసివ్ ఫామ్ అనమాట. he was elected by people as MLA from విశాఖపట్నం 1 constituency and was the floor leader of the BJP in the house. ఆ టైంలో ఫ్లోర్ లీడర్గా కూడా చేశాడు. ఇన్ 2014 he was elected once again పాస్ట్ సింపుల్కి ప్యాసివ్ ఫామ్. he was elected to the Lok Sabha from విశాఖపట్నం జగన్మోహన్ రెడ్డి వాళ్ళ మదర్ మీద ఎంపీగా గెలిచిన సందర్భం. నెక్స్ట్ సమ్మింగ్ అప్ హిజ్ జర్నీ మొత్తం మీద అతని జర్నీ గురించి చెప్తూ సమ్మింగ్ అప్ హిజ్ జర్నీ సో ఫార్ హీ సెడ్. ఇది ఇక్కడ ఇన్వర్టెడ్ కామన్స్లో పెట్టాడు కదా, ఇది డైరెక్ట్ అనమాట. అతను చెప్పిన వర్డ్స్ యాజ్ ఇట్ ఈస్గా వస్తాయి. కమిట్మెంట్ టువర్డ్స్ ద పార్టీ ఐడియాలజీ, సిన్సియారిటీ, హార్డ్ వర్క్ హ్యావ్ గివెన్ మీ ద రికగ్నిషన్. ఈ కమిట్మెంట్ పార్టీ ఐడియాలజీ మీద కానీ, సిన్సియారిటీగా ఉండటం వల్ల కానీ, హార్డ్ వర్క్ చేయటం వల్ల కానీ హ్యావ్ గివెన్ మీ ద రికగ్నిషన్, ఇవన్నీ కూడా అతనికి గుర్తింపును తెచ్చిపెట్టాయి అని చెప్తున్నాడు. ఐ బిలీవ్ దట్ ఎవ్రీథింగ్ హ్యాజ్ ఇట్స్ అప్రోప్రియేట్ టైం. నాకున్న నమ్మకం ఏంటంటే అన్నిటికీ ఒక టైం అనేది వస్తుంది. ఇప్పుడు ఇతని హార్డ్ వర్క్, కమిట్మెంట్, సిన్సియారిటీ గుర్తించి ఇతనికి ఈ పదవి రావడం జరిగింది. ఆన్ హిజ్ న్యూ అసైన్మెంట్ అంటే కొత్త పొజిషన్ యాజ్ ఎ గవర్నర్, డాక్టర్ హరిబాబు సెడ్
ఇది కూడా డైరెక్ట్ స్పీచ్ అనమాట, ఇన్వర్టెడ్ కామన్స్లో డైరెక్ట్గా చెప్తున్నాడు. ఐ విల్ గివ్ మై బెస్ట్ టు సర్వ్ ద స్టేట్ అండ్ ఇట్స్ పీపుల్. ఏ స్టేటు? మిజోరం స్టేట్కి గవర్నర్గా కాబట్టి ఐ విల్ గివ్ మై బెస్ట్ టు సర్వ్ ద స్టేట్ అండ్ ఇట్స్ పీపుల్. బట్ కానీ ఐ విల్ ఆల్వేస్ బీ ఏ వైజాగైట్. నేను ఎప్పుడు కూడా వైజాగ్కు సంబంధించిన వ్యక్తిగానే ఉండటం ఇష్టంగా ఉంటుంది. అండ్ విష్ ఫర్ ఇట్స్ ప్రాస్పెరిటీ. ఆ వైజాగ్ అభివృద్ధి చెందాలి అని నేను ఎప్పుడు కోరుకుంటూ ఉంటాను. ఐ వాంట్ టు సీ వైజాగ్ యాజ్ వన్ ఆఫ్ ద టాప్ మోస్ట్ స్మార్ట్ సిటీస్ ఇన్ ద కంట్రీ. వైజాగ్ని ఒక టాప్ మోస్ట్ స్మార్ట్ సిటీగా చూడాలనేది నా కోరిక అని చెప్పడం జరుగుతుంది. అశోక్ హెయిల్స్ అపాయింట్మెంట్. స్టాఫ్ రిపోర్టర్ ఇన్ విజయనగరం రైట్స్, సీనియర్ టీడీపీ లీడర్ పి అశోక్ గజపతిరాజు అండ్ ఫార్మర్ బీజేపీ డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ బి శివప్రసాద్ రెడ్డి హెయిల్డ్ ద అపాయింట్మెంట్ ఆఫ్ డాక్టర్ హరిబాబు యాజ్ గవర్నర్ ఆఫ్ మిజోరం. వాళ్ళిద్దరూ కూడా అప్రిషియేట్ చేయడం జరిగిందనమాట. దట్ ఫర్ ద డే. సో ఇట్లా మనం ఒక ఆర్టికల్ తీసుకుని దాంట్లో ఉన్న ఇన్ఫర్మేషన్ అండ్ గ్రామటికల్ టాపిక్స్ అండ్ సెంటెన్సెస్ అండ్ వర్డ్స్కి మీనింగ్స్ ఇలా మనం ఎనలైజ్ చేసుకుంటూ ఉందాం. దట్ ఫర్ ద డే.